గాదె సాయికృష్ణను పోలీసులు లాకప్లో చంపేసి చివరికి అర్ధరాత్రప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ బండి తేలుతూ ఉంటే మధ్యలో శవాన్ని పెట్టుకొని వెనకల ఇంకో పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని శ్మశాన వాటికి తీసుకెళ్లి బూడిద చేసేశారు అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి అంబటి రాంబాబు గారు తర్వాత మరో అడుగు ముందుకేసి ఆ మృతదేహం ఫోటోలు కూడా బయట పెట్టారు. అసలు ఆశ్చర్యం, ఆ మృతదేహం ఫోటోలు కూడా బయట పెట్టారు. ఇక్కడ ఈ మృతదేహం ఫోటోలు నిజమైతే ఇమ్మీడియట్గా హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆ స్టేషన్లో ఉన్న పోలీసులు అందరినీ సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి. వాళ్ళ మీద హత్య కేసులు పెట్టాలి. హత్య కేసు పెట్టి విచారణ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఈ ఫోటోలు అబద్ధమైతే అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టాలి. హోమ్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలి అంటే ఇంతకు ముందే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే సాయికృష్ణను ప్రొడ్యూస్ చేయని అడిగితే ఇప్పటికి 2 సార్లు కనిపించడం లేదు వెతుకుతున్నాము అన్నారు. నేను హోమ్ మినిస్టర్ మీడియా సమావేశం పెట్టి ఏం చెబుతారు, కొన్ని పోస్టులు ఫేక్ ప్రచారం చేస్తున్నాయని ఆ పోస్టులను తొలగించాము అని చెప్పి మాట్లాడినటువంటి అట్లా దగ్గర 7,000 పోస్టులను తొలగించామని చెప్పారు హోంశాఖ మంత్రి గారు. ఫేక్ ప్రచారం చేస్తే ఒక పోస్టు తొలగిస్తే మరి ఏకంగా కనుక హైకోర్టుకే ఫేక్ అబద్ధం చెబుతున్నటువంటి మీ పోస్టును మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరే కదా హెడ్, మరి మీ పోస్టులు కానీ తొలగింపబడాలి కదా. ఒకటి ప్రభుత్వం ఆ మేడం చేత రాజీనామా చేయించాలి, లేదంటే ఆ మేడమే రాజీనామా చేసినా వెళ్ళాలి. ఇదంతా నిజమైతే, నిజం కాకపోతే అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టండి. ఎంత ఎంత దారుణం అంటే వామ్మో, ఒక పోలీసులు తీసుకెళ్ళి కొట్టేసి చంపేసి కాల్చేసి బూడిద చేశారా? దీన్ని మనం అంగీకరించాలా? ఈ సమాజంలో సిస్టంలో బ్రతికే ఉన్నాయా? అది ప్రభుత్వం ఇంత జరుగుతూ ఉన్న స్పందించదా? హోమ్ మినిస్టర్ గారు మీడియా సమావేశం పెట్టండి. మీకు సంబంధం లేని విషయాలు, చాలా విషయాల మీద మాట్లాడారు. కనీసం ఇప్పుడైనా ఒక్కసారైనా నిజాయితీగా మీకు సంబంధం ఉన్న విషయం మీద స్పందించండి. ఎవరిచ్చారు పోలీసులకు హక్కు? కొట్టి చంపే హక్కే ఇవ్వలేదంటే మళ్ళీ బూడిద చేసే హక్కు ఎవరిచ్చారు? మీరేమన్నా పోలీసులు ఆయన కుటుంబం పెద్దనా తలగురువు పెట్టడానికి? ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి? ఇదంతా ఉగ్రవాదినే. ఈ దేశం అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతే ఉరిదీశారండి. కసబ్ కంటే పెద్ద కేసులు ఏం లేవు కదా ఈ సాయికృష్ణ మీద. ఏ కేసులైనా అంటూ నన్ను ఏదైనా కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, చట్టం ఉంది కదా. మృతదేహం ఫోటోలు బయట పెట్టారు అంబటి. ఇదేం ఆషామాషి విషయమా? అరే